హైదరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. యువత ప్రాణాలతో చెలగాటమాడే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, యూట్యూబర్స్ పై కేసులు ఫైల్ అయ్యాయి. ఇవాళ పలువురిని ఎంక్వైరీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. హైదరాబాద్ లో పలుచోట్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులు బుక్ అయ్యాయి. మియాపూర్ లో సినీ సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు పోలీసులు. సినీ నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మితో పాటు మొత్తం 25 మందిపై కేసులు బుక్ అయ్యాయి. పంజాగుట్ట పిఎస్ లో యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భారీగా డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు విష్ణుప్రియ. ఒక్కో వీడియోకు 90,000 వచ్చినట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా మొత్తం 15 బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు విష్ణుప్రియ. ఇప్పటికే విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ఆమె మొబైల్ సీజ్ చేశారు. ఉదయం 10:30 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైంది విష్ణుప్రియ. మధ్యాహ్నం పంజాగుట్ట పిఎస్ లో విచారణకు హాజరయ్యారు రీతూ చౌదరి. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు. తెలియక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానన్న రీతూ చౌదరి నిజం తెలుసుకున్న తర్వాత బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లడం లేదని తెలిపింది. రాష్ట్రంలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉందన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేస్తున్న వాళ్లపై ఆరా తీస్తున్నామని చెప్పారు. బెట్టింగ్ ఆడిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. బెట్టింగ్ యాప్లలో ప్రచారంలో కనిపిస్తున్న వారిపైన చర్యలు తప్పవన్నారు శిఖా గోయల్. ఈ 2022 నుంచి ఇప్పుడు డాటా నా దగ్గరే ఉంది. 2022 నుంచి అబౌట్ 797 కేసెస్ బుక్డ్. అదే దాంట్లో ఇది నిన్న మొన్న రిజిస్టర్ అయిన కేసెస్ లేవు. సో అబౌట్ అప్రాక్సిమేట్లీ ఆ కేసెస్ రిజిస్ట్రేషన్ జరిగింది. అండ్ all these cases lo strict legal action is being taken. Our banned activity promote cheste legal action will be taken and it is being taken in different police stations. Meeku telusu kada different police stations lo cases registrations jarugutunnayi. Illegal aim activity unte dan meeda strict action will be taken. So whoever it is there, if there is an illegal activity, law will take its course. Tarvata if you are in the capacity to influence, ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ పాజిటివ్. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. 2016లో తను ఒక యాడ్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నట్లు చెప్పారు. తాను ఇప్పుడు ఏ గేమింగ్ యాప్లకు ప్రచారకర్తగా పనిచేయడం లేదన్నారు. తాను చేసిన యాడ్ పై పోలీసులకు వివరణ ఇస్తానన్నారు ప్రకాష్ రాజ్. బెట్టింగ్ యాప్స్ కు రానా దగ్గుపాటి ప్రచారంపై రానా పిఆర్ టీం స్పందించింది. నైపుణ్యం ఆధారిత గేమ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి రానా దగ్గుపాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, అది 2017లో ముగిసిందన్నారు. చట్ట ప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే హీరో విజయ్ దేవరకొండ ప్రకటనలు చేసినట్లు ఆయన పిఆర్ టీం తెలిపింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీంకోర్టు తెలియజేసిందని గుర్తు చేసింది. A23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు పిఆర్ టీం.